హాయ్ అండి, నేను మీ మాధుర్య. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చాలా సింపుల్గా టేస్టీగా చేయొచ్చో చూపిస్తాను. ఓకే, లెట్ స్టార్ట్. ముందుగా బంగాళదుంపని మెత్తగా ఈ విధంగా ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో పానీపూరి మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులో చాట్ మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి. ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పానీపూరి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. సగం నిమ్మకాయని ఈ విధంగా జ్యూస్ తీసి వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చిటికెడు కారం వేసుకోండి. అలాగే పానీపూరి మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలి. ఈ పానీపూరి మసాలా చాట్ మసాలాని కూడా మనకి ఏ సూపర్ మార్కెట్లో అన్నా కన్నా అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు మనకి పానీపూరిలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకొని అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా రెడీమేడ్ మనకి పూరీలు అందుబాటులో ఉంటాయండి, అమ్ముతారు. ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని కావాలంటే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. చూసారు కదండి, క్షణాల్లో చిటికలో ఎంతో చక్కగా పానీపూరి రెడీ అయిపోయినాయి. ఈ విధంగా హోల్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప స్టఫింగ్ పెట్టుకొని ఈ పానీలో ముంచుకొని మనం తింటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బయట టేస్ట్ కన్నా ఏమాత్రం తక్కువ లేదు. అసలు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం రెడీమేడ్ పానీపూరీలని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని క్షణాల్లో పిల్లలకి పెట్టచ్చు. థ్యాంక్ యూ.